ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు బంగ్లాదేశ్లో బందీలుగా ఉన్న కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదనే ఆరోపణలుస్తున్నాయి. అక్టోబర్ 9న వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్కి చిక్కారు భోగాపురం, నెల్లిమర్లకు చెందిన మత్స్యకారులు. పట్టుబడ్డ 9 మంది మత్స్యకారులు ఇంకా బంగ్లాదేశ్ చెరలోనే ఉన్నారు. మత్స్యకారులను బంగ్లాదేశ్ నుంచి తీసుకురావడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమను చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మత్స్యకారుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులను బంగ్లాదేశ్ నుంచి తీసుకురావాలని, వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున సహాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ నేత వాసుపల్లి గణేష్తో మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఓవర్ టు యు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి చిక్కి 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా వారిని విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు. దీని మీద కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారి పరిస్థితి ఎలా ఉంది, జైల్లో తమ వారు ఎలా ఉన్నారని ఒక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. వారందరినీ కూడా పిలిపించి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వారికి నిత్యావసర వస్తువులు అందించడమే కాకుండా ఒక్కొక్కరికి ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం మీద మనతో మాట్లాడడానికి వాజ్పేయి గణేష్ కుమార్ సార్, ఇప్పటికి 2 నెలలు అవుతుంది మత్స్యకారులంతా కూడా బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు చిక్కి. ఇంతవరకు ఎందుకు తీసుకురాలేకపోతుందని మీరు అనుకుంటున్నారు? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులు జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి చొరవ చూపించారు? ఈరోజు ఈ బంగ్లాదేశ్ టెరిటోరియల్ వాటర్స్లో చిక్కిపోయిన మా 9 మంది మత్స్యకారులు వాడబల్జీ కులస్తులు, ఇది మిత్రదేశం. ఈ మన దేశం అంతా కూడా చూడవలసింది. గతంలో పాకిస్తాన్ అంటే శత్రు దేశంలో చిక్కుకుపోయిన 20 మంది మత్స్యకారులు తీసుకోవడం రావడంలోని ఎంతో చొరవ చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వానికి యాక్సెప్ట్ చెప్పాలన్నమాట. అలానే వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేవారు. ఎలా తిని బతుకుతారని చెప్పేసి చూడండి, ఒక జీవో లేదు, ఏమీ లేదు. 10,000 రూపాయలు చెప్పిన ఇచ్చేవారు అన్నమాట. తర్వాత వచ్చిన తర్వాత స్పెషల్ ఫ్లైట్ వేసి అక్కడ నుండి తాడేపల్లికి తీసుకొని వచ్చి గన్నవరంకి, తాడేపల్లిలో స్పెషల్ బస్ వేసి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెప్పిన ఇచ్చారన్నమాట. సో ఈరోజు మిత్రదేశం బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ జరిగింది. ఇంతవరకు కూడా కనీసం ఏంటంటే వాళ్ళు ఎలాగున్నారో, వాళ్ళ ఆచూకీ ఎలాగుందో కనీసం వాళ్ళు ఒక ఫోన్ కూడా కావాలేదన్నమాట. ఇంతవరకు కూడా ఈ గవర్నమెంట్ ఎస్పెషలీ ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు, అట్లీస్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమో ఉన్నారు, వారికి ఒక ఫోన్ కొట్టించవచ్చు చంద్రబాబు నాయుడు తోటి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం కదా, డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కదా, 1 ఫోన్ విల్ డూ దట్. అది లేదన్నమాట. కేవలం నిర్లక్ష్యం, కేర్లెస్, సూటు బూట్ వేసుకునే వాళ్ళకే ఈ ఆంధ్ర రాష్ట్రం. మా బోటి వాళ్ళు, చదువు లేని వాళ్ళు, మా మత్స్యకారులు ఈ యొక్క ప్రభుత్వానికి నిర్లక్ష్యం అన్నమాట. హీనంగా చూస్తామన్నారు. అందుకే అవర్స్ ఇస్ ఎ బ్యాటిల్ ఫర్ రెక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. కనీసం మమ్మల్ని మనుషులుగా గుర్తించని చెప్తున్నాం అన్నమాట. మా 9 మంది మత్స్యకారులు అక్కడేమో మా అక్క చెల్లెమ్మలేమో ఏడుపులు అన్నమాట, గోసలు అన్నమాట. నిండు గర్భిణి స్త్రీ 9 నెలలు, ఏమాత్రం భయంతో ఏంటంటే అబార్షన్ అయిపోద్దామని భయంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొని రావడానికి కూడా ఇబ్బంది పడారన్నమాట. 10th క్లాస్ కుర్రాడు ఒకడు చదవట్లేదు, నాన్న ఎక్కడ ఉన్నాడు ఎలాగున్నాడని చెప్పేసి బాధ. పిల్లలందరూ కూడా తింటలేదు, రాత్రిపూట ఏడుస్తామన్నారు. ఇది నిర్లక్ష్యం కాదా నేను అడుగుతానమాట. ఇది నిర్లక్ష్యం కాదా? తిండి తినలేక ఇబ్బంది పడతామన్నారని చెప్పి ఈరోజేమో మా దక్షిణ నియోజకవర్గం నేను మత్స్యకాడికి తోటి మత్స్యకాడి, నేను వైఎస్ఆర్సీపీ మా ఎక్స్ఎమ్మెల్యే అని చెప్పి అనుకోకండి. ప్రభుత్వం నేను తోటి మత్స్యాడిగా ఒక వాడబల్జీగా ఒక 45,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు చెప్పిన, అదేవిధంగా ఒక 25 కేజీలు బియ్యం బస్తాని అందిస్తూ ఉన్నాము. ప్రతి నెల కూడా వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కూడా రేషన్ అందిస్తామని చెప్పేసి ఒక హామీ ఇస్తూ ఉన్నాము. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుతాను ఏంటంటే వాళ్ళు వచ్చేంత వరకు ఒక 5 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి ఇవ్వండి. ఎన్నో పనులుంటాయి, పిల్లలు ఇంట్లో పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ చదువుల నిమిత్తం, తినే నిమిత్తం, పిల్లలు ఎగ్జామ్స్ రాసే నిమిత్తం, పండగ వస్తూ ఉంది, ఒక బట్ట లేదు, కొత్త బట్ట లేదు ఇంట్లోనే. ఇవన్నీ కూడా పండగకేమో
చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఏదో పెట్టుకుంటాం మేము, అమ్మవార్లకి పెట్టుకుంటాం. అవన్నీ ఏం లేవు. ఇవన్నిటికి కూడా ఎందుకనే ఒక కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయలు చెప్పిన ఇచ్చి మళ్ళీ విడుదల అయిన తర్వాత ఏమో ఒక కుటుంబానికి ఒక 10 లక్షలు ఏమని చెప్పి నేనైతే సవనీయంగా కోరుకుంటా ఉన్నాను. మత్స్యకారుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుందని, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి శత్రుదేశమైన పాకిస్తాన్లో చిక్కుకున్న 20 మంది మత్స్యకారులను త్వరగా తీసుకువచ్చారని, అదే కూటమి ప్రభుత్వం అధికారుల నుండి మిత్రదేశమైన బంగ్లాదేశ్ నుండి ఎందుకు 9 మంది మత్స్యకారులను తీసుకురాలేకపోతున్నారని, ఎవరైతే 9 మంది మత్స్యకారులు ఉన్నారో ఒక్కొక్క కుటుంబానికి తక్షణమే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే వారు విడుదలైన తర్వాత మరొక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వాజ్పేయి గణేష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.